ప్రియమైన దేవుని పిల్లలారా, చేరువచ్చిన అందరికీ ప్రభునామంలో హృదయపూర్వక మరొకసారి ప్రభు యొక్క హృదయపూర్వక నిండు వందనాలకు. గ్రంథం నుండి మరొకసారి చదువుతున్నామండి. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం 20వ వచనము మనము చదువుకుందాము. స్త్రీలారా, యెహోవా మాట వినుడి, మీరు చెవి ఎక్కి ఆయన నోటి మాట ఆలకించుడి. మీ కుమార్తెలకు రోదనము నేర్పుడి, ఒకరినొకరు అంగలార్పు విద్య నేర్పుడి. ప్రియమైన దేవుని వారలారా, దేవుడు ఎన్నో మహోన్నతమైనటువంటి శక్తివంతమైనటువంటి ఆలోచన విధానాన్ని భక్తుల ద్వారానో, లేక ఆయన మాదిరి జీవితంతోనో, లేక ప్రవక్తల ద్వారానో, భక్తురాల ద్వారానో, న్యాయాధిపతుల ద్వారానో, ఒక మంచి వ్యక్తి ద్వారానో, చిన్న పిల్లలైనప్పటికీ ఆ చిన్న పిల్లలతో నుండి కూడా జ్ఞానము బుద్ధి నేర్పుతూ వస్తాడు ప్రతి మనిషికి కూడా. ఏళ్ళు మీరిన వాడు వృద్ధుడు కాదు, జ్ఞానం మీరిన వాడు వృద్ధుడని ఒక సామెత మనం వింటాం. ఏళ్ళైతే మీరుతాయి, కొంతమందికి ముసలివారు అవుతారు, ఎలుకలన్నీ తెల్లబడతాయి, ఇంచుమించుగా కాటికి కాళ్ళు చాపే వయసుకు కూడా వెళ్తాం అందరం కూడా. అయినప్పటికీ దేవుని వాక్యము తెలియపరుస్తుంది. దేవుని వాక్యం కూడా ఇలాగా అర్థమిచ్చేలా లేఖన భావంతో కూడినటువంటి లేఖనాలు ఉన్నాయి. ఏళ్ళు మీరిన వాడు వృద్ధుడు కాదు, తెలివి మీరిన వాడు వృద్ధుడు అని మనం లేఖనంలో కూడా వ్రాయిస్తూ వచ్చినాడు. ఈ లోక సామెత కూడా అది తెలియపరుస్తూ వచ్చింది. కొంతమందికి ఎంత వయసు ఉన్నప్పటికీ జ్ఞానం ఉండదు, బుద్ధి ఉండదు, వివేచన ఉండదు, ఆలోచన ఉండదు, మూర్ఖమైన స్వభావంతో కలిగి ఉండే వారిని ఎంతోమంది మనం చూస్తూ ఉన్నాం. కాటికి కాలు చాపే వయసులో కూడా ఏమంటాము, అహంకారం పట్టి ముసలి వారు కూడా పసిపిల్లలను నలిపేసిన చిదివేసిన సంఘటనలు మనం పేపర్లలో చూస్తున్నాం, టీవీలలో చూస్తున్నాం. అంతా అయిపోయింది, అంతా అనుభవించినారు. అయినప్పటికీ పసిబిడ్డలతో కూడా చేసే పనికిమాల మూర్ఖపు వృత్తులు కూడా ఉన్నారు, మచ్చుగా మనం వింటూ ఉంటాం. అందుకే ఏళ్ళు మీరిన వాడు వృద్ధుడు కాడు, బుద్ధి మీరిన వాడు వృద్ధుడు అని బైబిల్లో రాయిస్తూ వచ్చినాడు దేవుడు. అలాగే ఈ లోక సామెతగా కూడా ఈ మాట మనము వింటూ ఉంటాము, అలాగే గమనిస్తూ ఉంటాం. కనుక ప్రియమైన దేవుని వారలారా, దేవుడు ప్రతి లేఖనం ద్వారా మనిషిని చెక్కనికి అనగా దిద్దనికి అనగా మారు మనసు కలిగి, మనమందరం కూడా పాప స్వభావం కలిగినటువంటి పిల్లలమే, ఎవరము లేము. అది ప్రతిరోజు కూడా మనము నెమరు వేసుకునేటువంటి మాటే. కనుక ఆ మాటను బట్టి ఎవరము లేము కనుక ప్రతిరోజు మనము వాక్యం అనగా దేవుడు అనగా వాక్యమైన దేవుడు ఈ వాక్యంతో మనిషిని క్రమబద్ధీకరిస్తాడు, క్రమములోకి తెస్తాడు. అక్రమమైన మనసు, సైతాను సంబంధమైన ఆలోచనలు ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి వస్తాయి. దాని నుండి బయట వేయగలిగేది ఏంటయ్యా అంటే అది దేవుని నోట నుండి వచ్చినటువంటి ఆ మాటలు, ఆయన వాక్కు, ఆయన లేఖనము, ఆయన వాక్యము. ఆ వాక్య భావము అంత శక్తివంతమైనది ప్రియమైన దేవుని బిడలాగా. చూడండి, ఇక్కడ చదువుకున్నటువంటి మాట మనం చూడండి, నిదానంగా పరిశీలించినట్లయితే స్త్రీల గురించి మాట్లాడుతూ దేవుడు ఈ యొక్క ఆలోచన చెప్తున్నారు. చూడండి, స్త్రీలారా, యెహోవా మాట వినుడి. స్త్రీలారా, యెహోవా మాట వినుడి, మీరు చెవి ఎగ్గి ఆయన నోటి మాట ఆలకించుడి.
ఏమని చెప్తుంది అంటే లేఖనము, సృష్టికర్త అయిన దేవుడు ఒకరున్నారు, నీకోసం నా కోసం ప్రజలందరి కోసం ప్రాణం పెట్టినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు అనే ఒక నరుడు ఒకరున్నారు. ఆయన మాట నుండి, ఆయన హత్తుకొనుండి, ఆయన ముద్దు పెట్టుకునుండి, ఆయన ముద్దు పెట్టుకొనకపోతే ఆయన కోపిస్తాడు. ఆయన కోపించినట్లయితే ఆయన ఉగ్రత రుచి చూస్తాడు అంటూ, స్త్రీలరా యెహోవా మాట వినుడి, మీరు చెవి ఎగ్గి ఆయన నోటి మాట ఆలకించుడి. ఆయన నోటి మాటే లేఖనం. ఆ మాట ఆలకించుడి. మీ కుమార్తెలకు ఏం నేర్పమని చెప్తుంది లేఖనం? చూడండి ఇక్కడ, రోదనము చేయ నేర్పుడి. కుమార్తెలకు ఏడుపు నేర్పండి అని చెప్తుంది లేఖనం. ఏడుపు నేర్పాలంట ప్రియమైనది. మనమందరం కూడా ఏడుపు గుట్టు ముఖంది అని అనుకుంటూ ఉంటాం. కొందరి ముఖాలు కలగా ఉంటాయి, కొందరి ముఖాలు ఎప్పుడు పేద స్థితిగా ఏడుపు గుట్టు ముఖంగా కొందరి ఉంటాయి. కొందరి బాధలు అన్నీ ఉన్నప్పటికీ పైగా ముఖాలు కలకలలాడుతూ, బాధ ఉన్నప్పటికీ వాళ్ళు సంతోషంగా కనపడతారు. అది వారి గొప్ప విషయం. దేవుని వాక్యము మనకేం తెలియపరుస్తుంది అంటే, రోదనము నేర్పు, అలాగే ఒకరినొకరు అంగలార్పు విద్య నేర్పుడి. ఒకరినొకరంట ఏడ్చుకునే విద్య నేర్చుకోవాలంట ప్రియమైన దేవుని వారు. దేవుడు ఈ అనుభవం ప్రతి ఒక్కరి జీవితంలో పెడతాడు. తమ పిల్లలను కోల్పోయినప్పుడు, లేక తల్లిదండ్రులను కోల్పోయినప్పుడు, ముఖ్యమైన స్నేహితులను కోల్పోయినప్పుడు, భార్యను కోల్పోయినప్పుడు, భార్య భర్తను కోల్పోయినప్పుడు, ఈ అంగలార్పు విద్య మనకు అవసరం వస్తుంది. ఈ అంగలార్పు ద్వారా దేవుడు మళ్ళీ మనల్ని ఆదరిస్తాడు, ధైర్యం ఇస్తాడు వాక్యంతో. అందుకే దేవుడు చూడండి, విందు జరుగుతున్న ఇంటికి వెళ్ళుట కంటే చనిపోయి ప్రలాపించుచున్న ఇంటికి వెళ్ళు అని ప్రభు అంటాడు. గొప్పగా విందు జరుగుసేటికి మనం పరిగెత్తుకుంటూ వెళ్ళాలనుకుంటాం. చక్కగా మంచి వస్త్రాలు వేసి చక్కగా కనపడే అందరితో నవ్వుతూ బంధువులు కలబోసుకొని మాట్లాడాలనుకుంటాం. కానీ ప్రభు ఆలోచన, మనిషి ఆలోచన ఈ భూమి ఆకాశానికి ఉన్నంత వ్యత్యాసం కలిగి ఉంటుంది. అందుకే లేఖనాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. మనిషిగా మనం పుట్టింది, మనకు ఇంత మెదడు ఇంచుమించు ఒక 3/4 కేజీ అంత మనిషికి ఉంటుంది మెదడు. చీమకు అయితే ఆ చీమలో మెదడు ఉంటుంది. ఆ చీమ చాలా గొప్పది. మొన్నటి కాలంలో చీమ గురించి మాట్లాడుతున్నాం. మనిషిని దేవుని పోలికలో, దేవుని సారూప్యతలో, దేవుని చేతులతో తయారు చేసి ఎంతో ప్రేమించి మనకు ఆయన కోరిక ఇచ్చి భూమి మీద మనకు అడుగుపడేలా చేసినాడు దేవుడు. పాపం చేస్తాడు, మళ్ళీ తిరిగి పాపాన్ని ఒప్పుకొని పరిశుద్ధత తీసుకోవాలి అనేది దేవుని ప్రణాళిక, చిత్తము, ఆలోచన, గొప్ప ఉద్దేశమైంది. కనుక వాక్యము ఏం చెప్తుందంటే, దేవుని మాట, విందు జరుగుతున్న ఇంటికి వెళ్ళుట కంటే, ఒక పెళ్లి జరుగుతున్న ఇంటికి వెళ్ళటం కంటే, లేక ఒక శుభకార్యం చేసుకున్న ఇంటికి వెళ్ళటం కంటే, మరణంతో బాధపడి చనిపోయిన వారి ఇంటికి వెళ్ళు, నీకు బుద్ధి తెలియవస్తుందయ్యా, అడిగి వెళ్ళు ఫస్ట్ అంటాడు. దేవుని వాక్యాలు చాలా శక్తివంతమైనటువంటి ప్రియమైన దేవుని వల్ల మనం ఆ మాటలను బట్టి బ్రతకవచ్చును. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు అన్నాడు, నేను నా తండ్రి ఇచ్చిన మాటలు నాకు ఆహారమై ఉన్నవి అన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి ఇచ్చిన మాటలు నాకు అవే ఆహారము అన్నాడు. శిష్యులైతే బోధకుడా ఈ యొక్క ఆహారం ఉన్నది తిందురండి అని అన్నప్పుడు, మీరు తినండి, మంచి ఆహారము, బలమైన ఆహారము ఇచ్చినారేమో అనుకుంటారు. కానీ మళ్ళీ తర్వాత ప్రభువు వెంటనే, నాకు తండ్రి మాటలు ఆహారమై ఉన్నాయి నాయన నా జీవితంలో అని చెప్పినప్పుడు, ఆ ప్రభు శక్తిని వాళ్ళు, లేక ఆ ప్రభు ఆలోచన విధానాన్ని వాళ్ళు సంతోషపడతారు. ఆ మాటను బట్టి ఆత్మీయత ప్రభువులో నేర్చుకుంటారు.
కనుక ఏమయ్యా ఈ విందు జరుగుతున్న ఇంటికి వద్దు, చనిపోయిన ఇంటికి అడిగిపోయి చూడు అని ఎందుకు అని చెప్తున్నామంటే అప్పుడు ప్రభువు చెప్తాడు, అక్కడ వాళ్ళు దొల్లాడి ఏడుస్తూ ఉంటారు. ఒక తండ్రి పోయో, లేక ఒక భార్య పోయో, ఒక పిల్లలు పోయో, ఒక భర్త పోయో, ఆ కుటుంబంలో రోదన, ఆ బాధ, వేదన ఎవరు తీర్చలేరయ్యది. అది నువ్వు పోయి గమనించు, చూడు. ఆ రోదన, బాధన, వేదన, అసలు కొంతమంది అయితే నిజంగా దుమ్ము నెత్తి మీద పోసుకొని వికృతమైన చేష్టలతో బాధపడుతుంటారు. ఇంకా సర్వం కోల్పోయి ఇంకా నేను కూడా ఎందుకు అని అంతలా రోదనతో బాధపడుతుంటారు. అది గమనించు. రేపు నీవు కూడా ఈ పరిస్థితి అనుభవించాలి. అందరికీ ఇది అనుభవించాల్సిన పరిస్థితి, ప్రతి కుటుంబము అనుభవించాల్సిన పరిస్థితి. మా ఇంట్లో మరణం రాదు, మా ఇంట్లో ఎప్పుడు సంతోషాలే, దుఃఖమే. డబ్బులు ఉంది కనుక మా ఇంట్లో మరణం రాదు, డబ్బులు ఉంది కనుక ఎప్పుడు సంతోషం ఉంటుందని కూడా పొరపాటు. డబ్బులు ఉన్నప్పటికీ అన్ని రుచి చూపిస్తాడు మన యేసుక్రీస్తు ప్రభువు. సమస్తము నీకు బోధ కలిగిన, సమస్తము నిన్ను దేవుని శక్తిని బయలుపరచుకునేలా సమస్తము నీకు రుచి చూపిస్తాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువు. కనుకనే ఆ రోదన చేయుచున్న వారి ఇంటికి వెళ్ళు, వారి వారి ముఖ కవలికలను గమనించు. నీకు గుణపడతావు, నువ్వు నేర్చుకుంటావు కొంచెము. రేపు నా పరిస్థితి ఇలాగే కావచ్చు, అదే పరిస్థితిలో నేను వెళ్ళవచ్చును, లేక అదే పరిస్థితిలో మరణమై ఉండొచ్చును అనేది నీకు ఒక గుణపాఠం నేర్చుకుంటావు అని ప్రభువు చాలా చక్కగా ఆయన మాటలు. నిజంగా మన ఆలోచనలు, దేవుని ఆలోచనలు భూమికి ఆకాశంకు ఉన్న వ్యత్యాసంతో ఉంటాయి. కనుక ప్రియమైన దేవుని వారలారా, స్త్రీలకు ముఖ్యంగా చెప్తూ, నా మాట వినండి, యెహోవా మాట వినండి, చెవి ఎక్కి ఆయన మాట, నోటి మాట ఆలకించుడి, కుమార్తెలకు రోదనం నేర్పండి, కుమార్తెలకు అంగలార్పు విద్య నేర్పండి అంటూ రాయిస్తూ వచ్చినారు. చూడండి, మనం కొన్ని మాటలు ఇది ఒక మూల వాక్యంగా తీసుకొని కొన్ని మాటలు మనం పరిశీలిస్తామండి. యెహోషువ 2వ అధ్యాయము 2 లేఖనాలు మనము పరిశీలించుకుంటూ పోతే లేట్ అవుతుంది కనుక డైరెక్ట్గా మ్యాటర్లోకి వెళ్దామండి. యెహోషువ 2వ అధ్యాయం 11 నుంచి 18 అధ్యాయాలు మనం గమనించినట్లయితే అక్కడ రాహాబు అనే ఒక వేశ్య మనకు కనపడుతుంది. ఈమె వేశ్యగా పిలువబడినప్పటికీ దేవుని భయం కలిగినటువంటి స్త్రీ. ఈమె శత్రువుగా ఉన్నప్పటికీ ఆమె దేవుని భయం తెలుసు. ఎలా తెలుసు అంటే, ఇద్దరు దేవుని భక్తులైనటువంటి ఇద్దరు అక్కడికి పోయినప్పుడు, ఆ పట్టణాన్ని నాశనం చేయడానికి పోయినప్పుడు ఈమె వారికి ఆశ్రయం ఇచ్చినప్పుడు ఆమె ఏం చెప్తుందంటే, మీ దేవుని శక్తి నాకు తెలుసు. ఆమె వేశ్యగా పిలువబడుతూ ఆమె ఆ ఊరిలో ఉన్నప్పుడు వీరిద్దరికి ఆశ్రయం ఇచ్చి కొంచెము మేలు చేస్తుంది. ఆ ఇద్దరికి, ఆ వేవుల వారికి మేలు చేస్తుంది. చేసినప్పుడు, అమ్మ, మేము ఈ పట్టణం నాశనం చేయవచ్చునేమో, నిన్ను కూడా చేయవలసిన వారిగా ఉన్నాము, కాబట్టి నువ్వు మాకు మేలు చేసినందున నీవు నిశ్చయముగా నిన్ను బ్రతకనిస్తావు అని చెప్పి ఒక ఎరుపు రంగు దారము ఆ ఇంటికి కట్టుకోమా, దాన్ని మటుకు కూలిపోకుండా మేము చూస్తామని చెప్పేసి చెప్తుంది. అది కూడా ఎలాగా వీరు ఆమె దేవుని భయము ఉంది అని గమనించగలుగుతూ వచ్చినారంటే, ఆమె ఒక మాట ఉంటుంది, మీ దేవుడు లేక యెహోవా దేవుడు ఎర్ర సముద్రమును చీల్చిన ఆ సంఘటనను నాకు తెలుసయ్యా, మీ దేవుడు గొప్పవాడు. అంటే మీ దేవుడో మా దేవుడో ఏదో ఒక దేవుడు, మొత్తానికి యెహోవా దేవుడు గొప్పవాడు. సముద్రాన్ని ఎండిపోచేసినాడు, దారి కలుగు చేసినాడు. ఇశ్రాయేలును కాపాడినటువంటి దేవుడు, శక్తి సామర్థ్యం కలిగినటువంటి దేవుడు మీ దేవుడు అన్నప్పుడు వీళ్ళు ఆ స్త్రీ పట్ల గౌరవించి అందులో వీరికి ఆశ్రయం ఇచ్చినందుకై ఆ కుటుంబంలో ఆ స్త్రీ
ఆ కుటుంబం కాపాడబడుతూ వస్తుంది. దేవుని భయము, దేవుని శక్తి ఎరిగినటువంటి ఈ రాహాబు మనము గ్రంథంలో చూస్తాం ప్రియమైన దేవుని వారల. అలాగే చూడండి, లూకాసు వార్త 10వ అధ్యాయము 39 నుంచి 42 వచనాలు మనం పరిశీలించినట్లయితే అక్కడ మార్తా మరియలు మనం చూస్తాం. అక్కడ మరియ అయితే దేవుని పాదాల దగ్గర కూర్చొని ఆహ్వానించిందేమో మార్తా, ఇంటికి రమ్మని పిలిచిందేమో మార్తమ్మ. కానీ ఇంటికి రమ్మని చెప్పి ఆమె అనేకమైన పనులు పెట్టుకొని దేవుని నోటి నుండి వచ్చు మాటలను నిర్లక్ష్యం చేసింది. దేవుని మాటలు వినడానికి నిదానించింది. కానీ మరియ అలా చేయలేదు. శుభ్రంగా ఆయన పాదాల దగ్గర కూర్చొని చక్కగా సృష్టికర్త అయిన దేవుడు కొన్ని విషయాలు తెలుపుతూ ఉంటే వింటూ ఉన్నదట. అంతలేక వచ్చింది మార్త అయినటువంటి వచ్చి స్పీడ్గా, బోధకుడా, ప్రభువా, నీకు కొంచెమైనా బాధ లేదా? నేను ఈ వంతున పని చేస్తున్నాను, అన్నీ చేస్తున్నాను, నీకోసమే ఒకవేళ అన్నం చేస్తున్నాను, లేక నీకోసమే అన్నీ చేస్తూ ఉన్నాను, నాకు సహాయపడడానికి ఏమైనా పంపొచ్చు కదా, నీకు కూడా కొంచెమన్నా దయ లేదా అని చెప్పినప్పుడు అప్పుడు ప్రభు చెప్తాడా? ఏమని చెప్తాడంటే, అమ్మ మరి మంచి పనే ఎన్నుకున్నది, నీవే అనవసరమైన విషయాల మీద ఉండి నన్ను నిర్లక్ష్యం చేసి నీ పనే సరిలేదు అని చెప్పటం మనం చూస్తాం. కనుక ఇక్కడ మరి అయితే విన్నది, కానీ మార్త వినలేని ఈ లోక సంబంధమైన ఈ లోక ఆలోచనలతో ఆమె ఉండటం, దేవుని మాటలను వినకుండా నిర్లక్ష్యం చేయటం అనేది ఆమె చేసినందున నీ పనే సరిలేదు, ఆమె పని సరి అయినది. సృష్టికర్త అయిన దేవుని పాదాల ఎదుట నిమ్మలంగా దేవుని నోట నుండి వచ్చినటువంటి వాక్కులు వింటూ ఆమె శ్రద్ధగా వింటున్నది. ఈమె పనే సరి అయినదని అక్కడ చెప్పినట్టుగా మనం గ్రంథంలో చూస్తాం. కనుక దేవుని మాట విన్న మరియగా ఇక్కడ మనము జీవ గ్రంథంలో చూస్తాం. అలాగే చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయం 28-30 నుండి సమరయ స్త్రీ మనకు కనపడుతుంది. ఈ సమరయులు యూదులకు ఎప్పుడు పొందిక లేదు, సాంగత్యం చేయరు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆమెతో మాట్లాడడానికి వెళ్తారు. శిష్యులు కూడా పక్కన ఉంటారు, వాళ్ళు కూడా సైలెంట్గా ఉండిపోతారు. వీళ్ళకి యూదులకు సమరయులకు మాటలు ఉండవు కదా, అయినా ప్రభువు ఏదో మాట్లాడుతున్నాడు. ప్రభువు మాట్లాడుతున్నాడంటే అది సత్యము. ఆయన ఒక స్త్రీతో మాట్లాడుతున్నాడంటే అక్కడ ఏదో గొప్ప కార్యము జరగబోతుందని సైలెంట్గా అలా దూరం నుండి చూస్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. సరే, నీళ్ళు ఇవ్వమ్మా అని అడిగినప్పుడు ఆమె నీళ్ళు ఇవ్వనట్టుగా, అది కష్టపడి తీయాలన్నట్టుగా ఆమె చెప్పినప్పుడు, నీకు ఎంతమంది పెనిమిట్లు అని అన్నీ అడుగుతూ వచ్చినప్పుడు ఆమె అబద్ధాలు చెప్పినట్టుగా యేసుక్రీస్తు ప్రభువారు చక్కగా అన్ని నిజాలు చెప్పినట్టుగా మనము జీవ గ్రంథంలో చూడగలుగుతాం. అన్నీ చెప్పిన యేసయ్య ఆమె ఆశ్చర్యపోయి, అలాగే ఈ నీటిని గురించి అడిగినప్పుడు కూడా ఇవి చాలా కష్టపడితే వస్తాయి అనేసి మొత్తానికైతే ఇచ్చినా కూడా, అమ్మా నీవిచ్చే నీళ్లు తాగితే మనిషి చనిపోతాడు, నేనిచ్చే నీళ్ళు తాగితే మనిషి ఇంకా ఎప్పటికీ దాహం ఉండదు, ఇంకా చనిపోడు, దాహం ఉండదు అని చెప్పినప్పుడు, ఈయన నా జీవితం అంతా చెప్పాడు, నా పాత రోత బ్రతుకంతా కరెక్ట్గా ఉన్నట్టు చెప్పాడు, మళ్ళీ జీవజల నీటిని ఇస్తే ఇంకా దప్పి కూడా ఉండదని చెప్పాడు అనేసి ఆమె ఆ కుండ, ఆ పాత్ర అక్కడిని విడిచిపెట్టేసి పరిగెత్తుకుంటూ ఆ సమరయ ఊరిలోనికి వెళ్ళి, అయ్యో నేను మెస్సయ్యని కనుగొంటిని అని చెప్పింది. అంటే రాబో మెస్సయ్య వస్తాడని ఆ నమ్మకంగా ఉన్నటువంటి ఆ ఊరిలో ఆయన నేను కనుగొన్నాను, ఆయన ఆల్రెడీ వచ్చాడు,
ఆయన నా పాత రోత బ్రతుకంతా ఉన్నది ఉన్నట్టు చక్కగా చెప్పాడు. ఆయన దేవుని కుమారుడు కాబోలు, ఆయన మెస్సయ్య కాబోలు, నేను ఆయనను చూచాను రండి అని ఊరందరినీ పిలుచుకొని వచ్చి ఆ దేవుని మాట విన్నట్టుగా, దేవుని శక్తిని గమనించినట్టుగా మనం లేఖన భాగాల్లో మనం చూస్తాం. ఆమె 2 దినాలు ఆ యేసుక్రీస్తు ప్రభువుని 2 దినాలు తన ఊరికి పిలుచుకొని పోయి 2 దినాలు అక్కడ ఆయనను పెట్టుకొని ఆ ఊరిలో కొంతమంది మారు మనసు రక్షణ బాప్తిసం తీసుకునే బిడ్డలుగా కారకురాలైంది ఈ యొక్క సమరయ స్త్రీ. క్రీస్తు మాటలను విని దాని ప్రకారం నడుచుకున్నటువంటి స్త్రీగా మనము ఇక్కడ సమరయ స్త్రీ కావచ్చు, మరియమ్మ కావచ్చు, రాహాబు అనే వేశ్య కావచ్చు, ఇంకొకరు మనం చూసినట్లయితే అపోస్తల కార్యములు 16వ అధ్యాయం 14-15 వచనాలు చూస్తామండి. 16వ అధ్యాయం 14-15 అపోస్తల కార్యములు లూదియా అని ఒక స్త్రీ మనం చూస్తాం. ఈ లూదియా కూడా ప్రభు వాక్యము పౌలు గారు చెప్తూ ఉంటే ఆ వాక్యం విని ప్రభువును విశ్వసించింది. ఆయన శక్తిని కనుగొన్నది. ఆమె గొప్ప వ్యాపారవేత్త. ఆ సమయంలో లూదియా అనే స్త్రీ ఆ సమయంలో చాలా గొప్ప వ్యాపారవేత్త. ఉదాహరణకు పొడిని అమ్మేటువంటి వ్యాపారవేత్త. ఆ సమయంలో ఆ పొడి అంటే అదేదో నుగ్గుకుండే రంగుకుండే వేసుకునే పొడి కాదని, చాలా రాజులు వస్త్రాలు అద్దకములో ఉపయోగించే పౌడర్ అది. ఉదాహరణకు పౌడర్ అంటే అది చాలా విలువైన వస్తువు. అది బంగారు కంటే ఎక్కువైనటువంటి పౌడర్ అనేది ఆమె ఒక గొప్ప వ్యాపారం. అది అధిక లాభాలు వచ్చే వ్యాపారం. అది అలాంటి స్త్రీ దేవుని ఆలోచన కానీ పౌలు గారు చెప్తుండగా విని అక్కడికక్కడే ఆమె మారు మనసు కలిగి బాప్తిసం తీసుకొని క్రీస్తును అంగీకరించి క్రీస్తు మాట విన్నట్టుగా మనము ఈ లేఖన భాగాల్లో చూస్తాం. ఈ యొక్క పొడి చాలా మంది చెప్పగా నేను కూడా విన్నాను. ఆమె ఏదో నిగ్గుపిండి అమ్ముకుండే స్త్రీ. ఆమె అమ్మేది నిగ్గుపిండి, గోధుమ పిండి కాదు, కానీ విలువైన ఆ పౌడర్ ప్రియమైన దేవుని వారలాగా. అది ఒక సముద్రాలలో ఒక గవ్వల నుండి అనేక ఆల్చిప్పల్ అలాంటి వాటి నుండి ఎన్నో తయారు చేస్తే కొద్దిగా వచ్చే పౌడర్ అది. ఆ పౌడర్ రాజులు వస్త్రాలకు ఉపయోగించే పౌడర్ అది. వస్త్రాలు తయారవుతాయి, అద్దకంలోనూ వస్త్రాలు తయారవుతాయి. అంత గొప్పదైన వ్యాపారం అనేది. ఆమె కూడా ధనవంతురాలైనటువంటి స్త్రీ ఆమె. కానీ దేవుని వాక్యానికి పట్టబడి చక్కగా దేవుని మాట విని అప్పటికప్పుడే త్వరితగతిన ఆమె ప్రభువును అంగీకరించడం, ప్రభు మాట విని, పౌలు చెప్తుండగా ప్రభు మాట విని ఆమె స్వస్థత కాదు మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్నట్టుగా మనము ఇక్కడ లేఖన భాగాల్లో చూస్తాం. ఇలాగో బైబిల్ గ్రంథంలో స్త్రీలు ఎంతోమంది భయభక్తులు కలిగి, భక్తి శ్రద్ధలు కలిగి, వేసే అయినప్పటికీ దేవుని భయం కలిగి ఆమె రక్షింపబడుతూ వచ్చింది. దేవుని ఇష్టపడినటువంటి స్నేహితుడైన లాజరు సహోదరులు, ఆ సహోదరులు కూడా దేవుని భయం కలిగి వాళ్ళు దేవుని మాట నమ్మి దేవునికి లోబడినటువంటి వారుగా, సమరయ స్త్రీ కూడా దేవుని మాట విని అనేక మందిని తన ఊరి వారిని పిలుచుకొని వచ్చి ఆరిని కూడా మార్చినట్టుగా మనం లేఖన భాగాల్లో చూస్తాం. కానీ కొంతమంది దేవుని మాటను విననటువంటి స్త్రీలు కూడా మనం బైబిల్ గ్రంథంలో చూడగలుగుతాం. ప్రియమైన దేవుని వారలారా, ఒక హవ్వ దేవుని మాట వినలేదు. మొదటి పాపంలో చేసింది హవ్వ. మొదటి పాపంగా పరిగణించబడుతూ వచ్చింది హవ్వ స్త్రీ. పాపం చేత మోసపరచబడి దాని ద్వారా ఆదాము కూడా తప్పు చేసేలా చేసింది. హవ్వ దేవుని మాట విననటువంటి స్త్రీగా మనము లేఖనంలో చూస్తాం. అలాగే నేను రెఫరెన్స్ అయితే చెప్తే సమయం లేదు కనుక నేను డైరెక్ట్గా వారి జీవితాలను డైరెక్ట్గా మాట్లాడుతున్నాను.
కనుక ఆది కాండంలో అయితే హవ్వ దేవుని మాట విననటువంటి స్త్రీగా, మరణం కొని తెచ్చుకున్నటువంటి స్త్రీగా మనం చూస్తాం. అలాగే లోతు భార్య, లోతు నీతిమంతుడే. దేవుని వాక్యం తెలియపరిచింది, లోతు నీతిమంతుడు. కనుక ఈ యొక్క లోతు భార్య మటుకు ఈ లోకంలో ఈ బంగారే కావచ్చు, ఆస్తులు కావచ్చు, అంతస్తులు కావచ్చు, ఎన్నికి తిరిగి చూడకుండా వెళ్ళాలి మీరు. ఆ యొక్క సొదొమ గొమొర్రా పట్టణంలో నుంచి ఎన్నికి తిరిగి చూడకుండా వెళ్ళాలన్నప్పుడు ఆమె వెనక్కి తిరిగి చూస్తుంది. ఆమె ఇంటి మీద వ్యామోహమే కావచ్చు, బంగారు మీద వ్యామోహమే కావచ్చు, ఆ పట్టణాన్ని నాశనం చేస్తున్నప్పుడు తిరిగి చూడకుండా వెళ్ళమంటే ఆమె తిరిగి చూసింది ఉప్పు స్తంభంగా, సాల్ట్ స్తంభంగా అయిపోయిందని. దేవుని మాట వినలే, దేవుని దూతలు వచ్చి చెప్పిన మాట వినలే. అమ్మాయిలో చూడకూడదు, ఎనికి చూడకుండా వెళ్ళాలి మనం. లోతు భార్య, ఇద్దరు కుమార్తెలు. ఆమె అల్లుల కోసం తిరిగి చూసిందో, ఆ యొక్క ఇంటి కోసం తిరిగి చూసిందో, లేకుంటే ఆ ఇంట్లో ఉన్నటువంటి ధనం కోసం తిరిగి చూసిందో, ఏ వ్యామోహంతో చూసిందో బైబిల్ గ్రంథంలో వ్రాయబడలేదు. కానీ ఆమె తిరిగి చూస్తూ దేవుని ఆజ్ఞ మీరినట్టుగా, దేవుని మాట విననటువంటి స్త్రీలలో ఒకటిగా లోతు భార్య మనము చూస్తాం. అలాగే నయోమి కూడా దేవుని మాట విననటువంటి అత్తగారుగా మనం చూస్తాం. అయినప్పటికీ దేవుడు వారి వంశాన్ని దీవించి, యేసుక్రీస్తు ప్రభువారే ఆ వంశంలో నుండి వచ్చినట్టుగా ఆ కుటుంబాన్ని దీవించాడు. ఎందుకంటే భర్తలందరూ చనిపోయారు, 3 ఆడవాళ్ళే మిగిలారు. వారి జీవితాలలో ఎన్నో ఇబ్బందులు చూశారు. తిన్నీకి కూడా లేని పరిస్థితుల్లో, ఏదన్నా పొలాల్లో విడిచిపెట్టినటువంటి గింజలు తీసుకొచ్చుకొని ఏమంటాం అవి ఆ కళలు ఏర్కొని వచ్చి చేసుకొని తినేటువంటి పరిస్థితిలో ఉండి భర్తలందరూ చనిపోయి చాలా ఇదిగా బాధపడతారు. భర్తలు 3 పెద్దదికుంటే 3 చనిపోవడము, ఇదంతా దేవుడు గమనించాడు. అప్పుడు బాధపడి నయోమి కొన్ని మాటలు దేవుణ్ణి అపార్థం చేసుకున్నట్టుగా మనం చూస్తాం. దేవుణ్ణి నిందించినట్టుగా కూడా మనము దైవ గ్రంథంలో చూస్తాము. ఋతు గ్రంథం 1:13, 1వ అధ్యాయం 20వ వచనము, 1వ అధ్యాయం 21వ వచనంలో దేవుణ్ణి ఏమంటూ మాట్లాడిందంటే, దేవుడు నాకు విరోధి ఆయను, దేవుడు నాకు దుఃఖము కలుగజేసను, నన్ను రిక్తురాలునిగా చేశాను. ఆమె చెప్పిందంతా నిజమే, కానీ నమ్మలేకపోయింది సృష్టికర్తను, విశ్వసించలేకపోయింది సృష్టికర్తను, గుర్తించలేకపోయింది సృష్టికర్తను. ఆమె మాటల ద్వారా దేవుడిని నొప్పిస్తూ వచ్చింది సృష్టికర్తను. రిక్తురాలుగా చేశాడు నన్ను, నాకు దేవుడు విరోధినాడు, నాకు దుఃఖం కలుగజేసినాడు, నన్ను బాధపరిచాడు, నాకు విరోధి అయిపోయినాడు దేవుడు అని బాధపడినది నయోమి. అయినప్పటికీ ఆ సిచ్యువేషన్లో బాధపడవలసిన పరిస్థితి, కానీ దేవుని నిందించగలిగే సిచ్యువేషన్ అయితే కాదు అని బైబిల్ మనకు తెలియపరుస్తుంది. ఏదన్నా నీ కుటుంబంలో జరిగిన, ఇందాక ఒక పాట పడుతున్నాం, అంతా నా మేలుకే, అంతా నా మంచికే. ఏదైనా కానీ అది మంచి కానీ చెడ్డే కానీ యెహోవా ఇస్తున్నాడు, ఆయన వద్దనుకుంటే తీసుకుంటున్నాడు, నీకేం మహిమ కలుగును గాక అని యోగు భక్తులు అన్నట్టుగా ఉండాలి జీవితం. అంతే. నష్టం జరగని, మరణాలు కానీ, ఆస్తులు కొని, అంతస్తులు కొని, ఏమన్నా జరిగింది, ప్రభు ఇస్తాడు, తీసుకుపోతాడు. ఇది ఆయన ఈ లోకం శాశ్వతం కాదు కదా, శాశ్వతం అక్కడ ఉంది కదా, అక్కడ మనకు బాధపడితే కదా దేవుడు మనం బాధపడాల్సింది. ఈ లోకంలో శాశ్వతం కానప్పుడు శాశ్వతం కానీ దూరం చేస్తాడు అని యోగి భక్తుని ఆదర్శంగా తీసుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ అంటారు, ఏమిచ్చినా ఏం జరిగినా నీ చిత్తం ప్రభు, మరణమే జరగని సరే ప్రభా, ఇన్ని రోజులు తోడిచ్చావు, లేక ఇన్ని రోజులు పిల్లల్ని ఇచ్చావు, ఇన్ని రోజులు భర్తనిచ్చావు, ఇన్ని రోజులు భార్యనిచ్చావు, ఇంక నీ చిత్తము అయినని కనుక పిలుచుకున్నావు, నువ్వు మహిమపరచబడుగాక అన్నట్టుగా జీవితం ఉండాలంట. ప్రియమైన వారు, దేవుడు ఎన్నో దుఃఖమైన పరిస్థితులు పెట్టినప్పటికీ మనకు బుద్ధి జ్ఞానం నేర్పడానికి అంటాం. అందుకే భక్తులు మంచి పాటలు రాయగలుగుతూ వస్తారు. కనుక ఈమె
దేవుని శక్తి గుర్తించక ఆ యొక్క మంచి దేశంలో ఉండాల్సిన పరిస్థితిలో వదిలిపెట్టేసి మోయాబీ స్త్రీలు దేవుడికి విరుద్ధమైన పట్టణంకు వెళ్ళింది. అందుకే కాబోలు దేవుడు ఇలా చేశాడేమో. దేవుడు పుట్టిన ఆ యొక్క పుట్టిన స్థలంలో నుండి శపించబడినటువంటి దేశానికి వెళ్ళి అక్కడ నాశనం అయిపోయినట్టుగా, కుటుంబం అంతా ఇదైపోయినట్టుగా చూస్తాం. అయినప్పటికీ దేవుడు కరుణ గలవాడు, కరుణలో సమృద్ధి కలిగిన వాడు, కృపలో సమృద్ధి కలిగిన వాడు కనుక వీరి బాధనంతా అర్థం చేసుకొని, ఈ యొక్క ఆడవారి ఒంటరి బ్రతుకులు అర్థం చేసుకొని, సాక్షాత్తు దేవుడు ఎంత కుటుంబాన్ని ప్రేమించాడంటే, ఆమె అయితే నన్ను దుఃఖపరిచాడు, గాయపరిచాడు, విరోధి అయినాడు, ఇంకా నాకు రిక్తురాలుగా చేశాడు, దుఃఖపరిచాడని చెప్పింది. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఎంత గొప్ప మేలు కుటుంబానికి చేశాడంటే, సాక్షాత్తు సృష్టికర్త వారి వంశంలో నుండే పుట్టేట్టుగా అంతగా కుటుంబాన్ని దీవించాడు. ఇది దేవుని గొప్పతనం. ప్రియమైన వారు, సాక్షాత్తు సృష్టికర్త నయోమి వారి వంశంలో యేసుక్రీస్తు పుట్టేలా ఆయన అంతలా కుటుంబాన్ని ప్రేమించాడు. ఆ కుటుంబాన్ని అంతలా బాధకు గురైనప్పటికీ సృష్టికర్తే వారి గర్భాల నుంచి వచ్చేటట్టుగా దేవుడు కృప చూపిస్తూ వచ్చినాడు. ప్రతి విషయం చిన్నదే కావచ్చు, పెద్దదే కావచ్చు, జరగచ్చు, దేవుడు పెట్టవచ్చు. కానీ వాక్యముతో ధైర్యం వాక్యముతో ఆదరణ కలిగి ఉండాలి. వాక్యమును నమ్మేటువంటి బిడ్డగా ఉండాలి. యోబును ఆదర్శంగా తీసుకోండి. భక్తురాలు ఈ యొక్క గ్రంథంలో ఆకాశంలో మేఘం వలె ఉన్నారు. మనకు భక్తురాలు చివరికి దేవుడే ఒక గొప్ప మాదిరిగా ఉన్నారు. వీరిని ఆదర్శంగా తీసుకొని మనము ముందుకెళ్ళాలనేది దేవుని చిత్తం. ప్రియమైన దేవుని మాట కనుక అలాగే మనం కొన్ని ఇంకా చూసుకుంటూ పోతే ఎస్తేరు కూడా దేవుని మాట విన్నది. ఇలాగో దేవుని మాట విని లోబడి భయభక్తులు కలిగి ఒక ఎస్తేరు కావచ్చు, ఒక ఆదర్శ కావచ్చు, ఇలా వీరంతా దేవునికి లోబడి బ్రతికినటువంటి వారు. స్త్రీ కట్టబడితే కుటుంబం అద్భుతంగా ఉంటుంది. పిల్లలు కానివ్వండి, భర్త కానివ్వండి, వారి బంధువులు కానివ్వండి, స్త్రీల కుటుంబంలో మారితే ఆ కుటుంబము చాలా దీవించబడుతుంది. కనుక ప్రియమైన దేవుని వారలారా, స్త్రీలకు దేవుడు చెప్తున్నటువంటి మాట మనము మొదటిలోనే విన్నాము. స్త్రీలారా యెహోవా మాట వినుడి, మీరు చెవి ఎగ్గి ఆయన నోటి మాట ఆలకించుడి. మీ కుమార్తెలకు బాధపడే సంఘటనలు కూడా తెలపండి, ఏడుపు వచ్చే పరిస్థితులు కూడా చెప్పండి, సృష్టి ధర్మం తెలియచెప్పండి, పుట్టినవాడు గిట్టక తప్పదనే వాస్తవాన్ని చెప్పండి అని దేవుని అమూల్యమైనటువంటి మాటలు మనకు గ్రంథంలో పొందుపరచడం జరిగింది. కనుక ఆ లేఖనానుసారంగా మనము దేవుణ్ణి అర్థం చేసుకుంటూ, ఎంత అర్థం చేసుకుంటే అంత అర్థమవుతూ వస్తాడంట దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు అవకాశం ఇస్తాడంట. కనుక అట్టి స్థితిలో మనం ముందుకెళ్దాం కాక. కొద్ది మాటలు దేవుడు దీవించును కాక. తనలో వచ్చిన ప్రతి చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడు స్తోత్రాలు. కృప కలిగిన దేవుడు, నమ్మకమైన దేవుడు కలిగి